మనసుంటే మార్గముంటుందనే నానుడిని నిజం చేసి చూపించారు రేణిగుంట పట్టణంలోని బుగ్గవీధికి చెందిన శిరీష. చదువుకు వయసుతో సంబంధం లేదని నిరూపిస్తూ తన చిన్న కుమారుడితో పాటు ఈ ఏడాది 10వ తరగతి పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధించారు. ఇటీవల విడుదలైన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో 365 మార్కులు సాధించి శిరీష ఉత్తీర్ణత సాధించారు. గతంలో 10వ తరగతి చదువును మధ్యలోనే శిరీష ఆపేశారు. ఆ తర్వాత బ్యూటీషియన్ కోర్సు పూర్తి చేసి సొంతంగా బ్యూటీ పార్లర్ నడుపుతున్నారు. అయితే తన వృత్తిలో భాగంగా మరింత ముందుకు వెళ్లడానికి అడ్వాన్స్ కోర్సులు నేర్చుకోవడానికి 10వ తరగతి అర్హత అవసరమని గుర్తించిన శిరీష దాదాపు 20 ఏళ్ల విరామం తర్వాత తిరిగి చదువుకోవాలనే పట్టుదలతో ముందుకు వచ్చారు. ఏమాత్రం వెనకడుగు వేయకుండా ఈ ఏడాది తన చిన్న కుమారుడితో కలిసి 10వ తరగతి పరీక్షలు రాశారు. కఠినమైన శ్రమతో 365 మార్కులు సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. చదువుకోవాలనే సంకల్పం ఉన్నప్పుడు ఏదీ అడ్డంకి కాదని నిరూపించారు. తన కుమారుడితో పాటు పరీక్షలు రాసి పాస్ కావడం చాలా ఆనందంగా ఉందంటున్నారు శిరీష. నేను ఈ సంవత్సరం 10th క్లాస్ ఎగ్జామ్స్ రాశాను. 20 ఇయర్స్ బ్యాక్ నేను స్టడీస్ ఆపేసి ఉన్నాను. 9th క్లాస్ అయింది, ఆపేసాను. 10th చదవలేదు. ఈ మ్యారేజ్ అయిపోయింది. 20 ఇయర్స్ తర్వాత ఇప్పుడు నేను బ్యూటీషియన్ కోర్స్ చేస్తున్నాను. 5 ఇయర్స్ నుంచి బ్యూటీషియన్గా ఉన్నాను. నాకు ఫర్దర్ అడ్వాన్స్డ్ కోర్సెస్ కోసం నాకు 10th అవసరం అనేసి నేను ఈ సంవత్సరం చదవడం స్టార్ట్ చేశాను. అది మా చిన్న అబ్బాయితో కలిసి చదివి ఎగ్జామ్స్ రాసి ఇద్దరం పాస్ అవ్వడం నాకు చాలా సంతోషంగా. నేను మా మమ్మీ ఇద్దరం ఒకేసారి 10th పాస్ అయ్యాం. నాకు 505 వచ్చాయి, మమ్మీకి 365 వచ్చాయి. మమ్మీ పార్లర్లో వర్క్ చూసుకొని కొంచెం నైట్ వస్తుంది. నైట్ నేను మమ్మీ ఇద్దరం కూర్చొని చదువుకునే వాళ్ళం. మమ్మీ నన్ను డౌట్స్ అడిగేది, నేను క్లారిఫై చేస్తాను.